ఐపీఎల్ 2024 సీజన్లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ 9వ విజయంతో ముందడుగు వేసింది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్ను ఓడించిన ఆ జట్టు మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్లో బెర్త్ను ఖాయం చేసుకుంది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైనటువంటి ఈ మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్ పేలవంగా ఆరంభించినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని ఆల్రౌండర్ ప్రదర్శనతో ముంబైని మట్టి కరిపించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన ముంబై జట్టు 9వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. అంటే కోల్కతా నైట్ రైడర్స్ 9వ విజయం, ముంబై ఇండియన్స్కి ఇది 9వ ఓటమి. శనివారం నాడు జరిగినటువంటి ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతోటి కేకేఆర్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలైన మ్యాచ్లో ఇన్నింగ్స్ను 16 ఓవర్లకు కుదించారు. కోల్కతా ఇన్నింగ్స్లో వెంకటేష్ అయ్యర్ 21 బంతులు 6 ఫోర్లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు, నితీష్ రాణా 23 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 33 పరుగులు చేసి మెరవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా, పీయూష్ చావ్లా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కంబోజు 1 వికెట్ తీసి పరుగులను నియంత్రించి రాణించాడు. ఇక ఛేదనలో తడబడ్డ ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా, తిలక్ వర్మ 17 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 32 పరుగులు చేసి మెరిశాడు. ఇక కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లతోటి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు వరుణ్ చక్రవర్తి. ఇక రసెల్ 2 వికెట్లు, నరైన్ 1 వికెట్, హర్షిత్ రాణా కూడా 2 వికెట్లు తీసి రాణించారు. కోల్కతాకు ఇది వరుసగా 4వ విజయం. ఇషాన్ కిషన్ బ్యాట్ జిలిపించడంతో ఛేదనలో ముంబైకి మంచి ఆరంభమే దక్కింది. 6 ఓవర్లలో ముంబై స్కోరు వికెట్ నష్టపోకుండా 62 పరుగులు. రోహిత్ శర్మ మాత్రం దూకుడుగా ఆడలేకపోయాడు. 24 బంతులు ఆడినటువంటి రోహిత్ శర్మ 1 ఫోరు 1 సిక్స్ తోటి 19 పరుగులు మాత్రమే చేశాడు. అంటే స్ట్రైక్ రేటు చాలా అధ్వానంగా ఉందన్నమాట. రోహిత్ శర్మ తనదైన శైలిలో స్వేచ్ఛగా షాట్లు కొట్టలేకపోయాడు. అయితే ఇషాన్ కిషన్ జోరుతోటి మెరుగైన స్థితిలో నిలిచిన ముంబై 7వ ఓవర్లో అతడి నిష్క్రమణ తర్వాత క్రమంగా వెనుకబడింది. ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లకు కళ్ళెం వేశాడు. నరేన్ కూడా అంతే. 11 ఓవర్లు ముగిసేసరికి రోహిత్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను కూడా కోల్పోయిన ముంబై 3 వికెట్ల నష్టానికి 88 పరుగులతో నిలిచింది. రోహిత్ని వరుణ్ చక్రవర్తి, సూర్యను రసెల్ అవుట్ చేశారు. బౌలర్లు ఏమాత్రం స్వేచ్ఛనీయకపోవడంతో బౌండరీలు బాగా తగ్గిపోయాయి. ధాటిగా ఆడలేకపోయినా ఓవైపు తిలక్ వర్మ మాత్రం నిలబడ్డాడు. అయితే వరుణ్ చక్రవర్తి 12వ ఓవర్లో హార్దిక్ పాండ్యాను కూడా అవుట్ చేయడంతో ముంబైకి లక్ష్యం మరింత కష్టమైపోయింది. ఆఖరి 4 ఓవర్లలో ముంబై విజయానికి 66 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో ధాటిగా ఆడే టిమ్ డేవిడ్ కూడా ఖాతా అయినా తెరవకుండానే వెనుదిరిగాడు. అయితే కోల్కతా విజయం లాంఛనమే అనుకున్న దశలో హర్షిత్ రాణా ఓవర్లో తిలక్ వర్మ 2 ఫోర్లు 1 సిక్స్, రసెల్ ఓవర్లో నమన్ ధీర్ 2 సిక్స్లు 1 ఫోర్ బాది కాస్త ఆసక్తిని పెంచారు. కానీ వారి ప్రయత్నం సరిపోలేదు. ఆఖరి ఓవర్లో కోల్కతా 22 పరుగులు చేయాల్సి ఉండగా హర్షిత్ రాణా తొలి 3 బంతుల్లో ఒకే 1 పరుగిచ్చి నమన్ ధీర్, తిలక్ వర్మలను అవుట్ చేయడంతో కోల్కతా విజయం ఖాయమైపోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా ఇన్నింగ్స్లో ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ బ్యాటర్లు తలా 1 చేయి వేయడంతో ఆ జట్టు మెరుగైన స్కోరే సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కోల్కతాకు ఆరంభమే పెద్ద షాక్. స్కోర్ బోర్డుపై పట్టుమని 10 పరుగులు కూడా చేరాయో లేదో 2 వికెట్లను కోల్పోయింది. ప్రమాదకర ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగారు. తొలి ఓవర్లో తొలి బంతికే 6 కొట్టినటువంటి సాల్ట్ను అవుట్ చేయడం ద్వారా తుషారా నైట్ రైడర్స్ పతనాన్ని ఆరంభించాడు. నరైన్ను బుమ్రా అవుట్ చేసిన తీరు అద్భుతం. ఓ బుల్లెట్ ఇన్ స్వింగింగ్ యార్కర్ తోటి బ్యాటర్ను అతడు బౌల్డ్ చేశాడు. నరైన్ డక్అవుట్ అయ్యాడు. బంతి వెలుపలికి వెళ్తుందనుకున్నాడో ఏమో, నరైన్ బ్యాట్ని దించలేదు. ఆ సంచలన డెలివరీకి నిశ్చేష్టుడైన నరైన్ పెవిలియన్ బాటపట్టాడు. అయితే వెంకటేష్ అయ్యర్ చెలరేగడంతో 4 ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్కతా 2 వికెట్ల నష్టానికి 40 పరుగులతో నిలిచింది. బుమ్రా ఓవర్లో అతడు 2 ఫోర్లు 6 కొట్టాడు. కానీ కాసేపు నిలిచినా ధాటిగా ఆడలేకపోయిన శ్రేయస్ అయ్యర్ 5వ ఓవర్లో వెనుదిరిగాడు. ఆ దశలో నితీష్ రాణాతో కలిసి వెంకటేష్ ఇన్నింగ్స్ను నడిపించాడు. రాణా కూడా బ్యాట్ జుడిపించాడు. హార్దిక్ ఓవర్లో అతడు 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టాడు. అయితే 9వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ను అవుట్ చేసిన పీయూష్ చావ్లా ప్రమాదకరంగా మారుతున్న 4వ వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ దశలో రసెల్ దూకుడైన ఆటతో స్కోర్ పెంచాడు. చావ్లా బౌలింగ్లో 6, 4, తుషార్ బౌలింగ్లో 6 తోటి జోరు మీద కనిపించాడు. అయితే బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో 2 ఫోర్లతోటి జోరు మీద కనిపించిన రాణా తిలక్ అద్భుత త్రోకు రన్అట్ కావడంతో 39 పరుగుల 5వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు 116 పరుగులు. తర్వాతి ఓవర్లోనే రసెల్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత రింకు సింగ్, రమన్దీప్ సింగ్ కాస్త బ్యాట్ను జిలిపించాడు. రసెల్ 14 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతోటి 24 పరుగులు చేసి అవుట్ కాగా,
రింకు సింగ్ 12 బంతుల్లో 2 సిక్సర్లతోటి 20 పరుగులు, రమన్దీప్ సింగ్ 8 బంతుల్లో 1 4 1 6 తోటి 17 పరుగులు చేశారు. అంటే కోల్కతా బ్యాటర్లందరూ తలా ఓ చేయి వేయడంతో కోల్కతా ఆ స్కోర్ సాధించగలిగింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు కూడా విఫలమయ్యారు. ఈ టోర్నీ మొత్తంలో కోల్కతా ఓపెనర్లు అద్భుతంగా కోల్కతాకి అనేక రకాలైనటువంటి విజయాలు అందించారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రము స్వల్ప స్కోర్లకే ఇద్దరు అవుట్ అయ్యారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 5 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 6 పరుగులు చేసి తుషారా బౌలింగ్లో కాంబోజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ నరైన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. బుమ్రా చేసినటువంటి అద్భుతమైనటువంటి బాల్కి నరైన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. 21 బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 6 4లు 2 సిక్సర్లతోటి 42 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 7 పరుగులు చేసి కాంబోజ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక నితీష్ రాణా 23 బంతులు ఎదుర్కొని 4 4లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసి తిలక్ వర్మ విసిరినటువంటి త్రోకి రన్అట్ కాగా రసెల్ 14 బంతులు ఎదుర్కొని 2 4లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్లో అన్షుల్ కాంబోజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రింకు సింగ్ 12 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 20 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో ఇషాన్ కిషన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా రమన్దీప్ సింగ్ 8 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి మిచెల్ స్టార్కు 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 16 ఓవర్లలో కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, చావ్లా 2 వికెట్లు తీయగా తుషారా ఆ తర్వాత అన్షుల్ కాంబోజు చెరో వికెట్ తీయడం జరిగింది. అయితే కాంబోజు 1 వికెట్ తీసినా కూడా పరుగులను బాగా నియంత్రించాడు. ఓవర్కి 8 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇటు తుషారా కానీ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కానీ భారీగానే పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ముంబై ఇండియన్స్ నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతోటి ఓటమి పాల్గొనడం జరిగింది. ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ 22 బంతులు ఎదుర్కొని 5 4లు 2 సిక్సర్లతోటి 40 పరుగులు చేసి నరైన్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరొక ఓపెనర్ రోహిత్ శర్మ 24 బంతులు ఎదుర్కొన్న 1 4 1 సిక్సర్ తోటి 19 పరుగులు మాత్రమే చేశాడు. అంటే రోహిత్ శర్మ యొక్క స్ట్రైక్ రేటు కేవలం 79 మాత్రమే ఉంది. ఇది ఏమాత్రం కూడా సరిపోదు. సో 19 పరుగులు చేసినటువంటి రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో నరైన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే రోహిత్ శర్మ తనదైనటువంటి శైలిలో ధాటిగా షాట్లు కొట్టి 4 సిక్సర్లతోటి ఇన్నింగ్స్కు ఒక ఊపి తీసుకురాలేకపోయాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ 14 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 11 పరుగులు మాత్రమే చేశాడు. చూడండి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కూడా 14 బంతులు ఆడిన 11 పరుగులు చేశాడు. రసెల్ బౌలింగ్లో రమన్దీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ 1 4 మాత్రమే కొట్టాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ 17 బంతులు ఎదుర్కొని 5 4లు 1 సిక్సర్ తోటి 32 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో ఫిల్ సాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో వైభవ్ అరోరాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే రసెల్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. నేహాల్ వధేరా 3 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి రన్అట్ కాగా నమన్ధీర్ 6 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతోటి 17 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అన్షుల్ కాంబోజ్ 2 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా పీయూష్ చావ్లా 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే ముంబై బ్యాటర్లు వేగంగా పరుగులు సాధించలేకపోయారు. దీంతో నిర్ణీత 16 ఓవర్లలో ముంబై 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి 16 పరుగుల తేడాతోటి ఓటమి పాలైంది. ఇక కోల్కతా బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ ఈ ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీయగా సునీల్ నరైన్ 1 వికెట్ తీయడం అనేది జరిగింది. ఇక్కడ సునీల్ నరైన్ 1 వికెట్ తీసిన పరుగులను నియంత్రించాడు. అయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ వేశాడని చెప్పాలి. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంటే వరుణ్ చక్రవర్తి ఓవర్కి సగటున 4.2 చొప్పున పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. తన అద్భుత బౌలింగ్ తోటి పరుగులను నియంత్రించడమే కాకుండా ముంబై బ్యాటర్లను కట్టడి చేసి 2 కీలక వికెట్లు తీసినటువంటి వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్టయితే ఈ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ 9 విజయాలు కేవలం 3 పరాజయాలతోటి మొత్తం 18 పాయింట్లు సాధించి అఫీషియల్గా
మరి ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించినటువంటి తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో పరాజయంతో ముంబై కొత్తగా కోల్పోయిందేమీ లేదు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓటమితోటి 9వ పరాజయాన్ని మూటగట్టుకుంది. 13 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై 4 మ్యాచ్లలో విజయం సాధించి 9 మ్యాచ్లలో ఓడిపోయి ఇప్పటికి 8 పాయింట్లు మాత్రమే సాధించి ప్రస్తుతం 9వ స్థానంలో నిలిచింది పాయింట్ల పట్టికలో. ఇక 2వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 3వ స్థానంలో SRH, 4వ స్థానంలో CSK, 5వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, 6వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్, 7వ స్థానంలో RCB, 8వ స్థానంలో గుజరాత్ టైటన్స్, 9వ స్థానంలో ముంబై ఇండియన్స్, చివరి స్థానంలో పంజాబ్ కింగ్స్ నిలిచాయి. ఇది ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టిక పరిస్థితి. ఇక ఈరోజు సండే డబుల్ ధమాకా 2 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 2 లీగ్ మ్యాచ్లు కూడా చాలా కీలకమైనటువంటి మ్యాచ్లు. సో మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. సో చెన్నై సూపర్ కింగ్స్కు ఈ మ్యాచ్ చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో విజయం సాధించాల్సిందే ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టాలంటే. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే అఫీషియల్గా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెడుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా రాజస్థాన్ రాయల్స్కి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. ఆ మ్యాచ్లలో ఒక్క విజయం సాధించినా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. సో ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్కు చాలా చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి, చాలా కీలకమైనటువంటి మ్యాచ్. ఇక ఈరోజు రెండో మ్యాచ్ RCBకి ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య జరగనుంది. RCB కూడా ఈ మ్యాచ్ చాలా కీలకము. వరుసగా 4 విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నటువంటి RCB ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి నిలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్ కీలకమైందే. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేస్లో చాలా వెనుకబడి ఉంది. అఫ్కోర్స్ ఛాన్స్ ఉన్నప్పటికీ వెనుకబడి ఉంది. నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది, వరస్ట్గా ఉండటంతో ఈ మ్యాచ్లో గెలవాలి. ఆ తర్వాత 2 మ్యాచ్లలో కూడా ఖచ్చితంగా గెలవాలి ఢిల్లీ క్యాపిటల్స్. పైగా నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకోవాలి. సో ఇది ఈరోజు 2 కీలకమైనటువంటి మ్యాచ్లు.